అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూడకోట పంచాయతీ కేంద్రంలో రబ్బీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో 45 రోజులు కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కె సురేష్ కుమార్, సెక్రటరీ లక్ష్మి, ఎస్ఐ రమణ, సెక్రటరేట్ అధికారి బొంజుబాబు, ఎస్ బాలు, సన్నీ మాస్టర్ గ్రామ పెద్దల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఓ యువత మేరకు మీ లక్ష్యం ఏమిటి అనే రబీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ 45 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కేశవరావు గారికి మన గ్రామ పంచాయతీ తరఫున, అలాగే సర్పంచ్ గారి తరఫున, అలాగే ఉద్యోగస్తుల తరఫున, అలాగే యువకుల తరఫున ప్రత్యేకంగా అతన్ని అభినందిస్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి నిజంగా మన రూడకోట గ్రామంలో పెట్టడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. బయట వెళ్ళి నేర్చుకోవాలంటే వేల కొద్ది ఫీజులు కట్టాలి, అలాగే రూమ్ రెంట్ కట్టుకోవాలి, అక్కడ అకామిడేషన్ తీసుకోవాలి, అలాగే భోజన ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకుంటే నెలకి ఎలా చూసుకుంటే 10,000 రూపాయలు అవుతుంది. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని మన రూడకోట గ్రామంలో ప్రారంభించడం అనేది మనం హర్షించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బొంజుబాబు అనే గారికి, అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సురేష్ గారికి, అలాగే వార్డు మెంబర్స్ మన సుబ్బారావు తమ్ముడు గారికి, అలాగే గ్రామ పెద్దలైనటువంటి మన చంద్రబాబు మాయ గారు, అలాగే గోరజ్ అనే గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి సెక్రటరీ గారు వెంకటలక్ష్మి గారికి, అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన బాలు గారికి, అలాగే యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఇంటి దగ్గర మనకి శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ రూపంలో, లేకపోతే మన స్టేటస్ రూపంలో, లేకపోతే ఫోన్ ద్వారా కానీ, లేకపోతే ఎవరికైనా జనాల ద్వారా కానీ మీరు తెలియపరిచి ఈ యొక్క ఈ శిక్షణ కార్యక్రమానికి రమ్మని చెప్పండి. అలాగే వాళ్ళని కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకొని ముందు ఒక ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని మేమైతే కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారి యొక్క వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని చేసినటువంటి మన బొంజుబాబు అన్నయ్య గారు కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన గ్రామస్తుల తరఫున మన చంద్రబాబు అన్నయ్య గారు కూడా, మా మాయ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ శిక్షణ కార్యక్రమం అనేది 45 రోజుల పాటు ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. దయచేసి మీ యువత అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బొంజుబాబు అన్నయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి జ్ఞానం అనేది ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఆ జ్ఞాన శిక్షణ ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవం రోజు, ఆ ప్రపంచ జ్ఞాన దినోత్సవం రోజు మరి జ్ఞానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మా అల్లు గారు ముందుకు వచ్చి కంప్యూటర్ శిక్షణ అనేది మన గ్రామానికి తీసుకుని రావడం. ఎడ్యుకేషన్ ఈజ్ మూమెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మూమెంట్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. అంటే చదువు అనేది వెలుగునిస్తున్నది, అలాగే చీకటిని తొలగిస్తుంది అని చెప్పేసి దాని అర్థం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ జయంతి గతంలో జరుపుతున్నప్పుడు గ్రామాల్లో మంచి కార్యక్రమం చేసాం. ఇందాక మాట్లాడాం, మంచినీళ్ళతో మంచినీళ్ళు నాకు ఇబ్బంది పడుతున్నారంటే కొత్త ఊళ్ళ పోటీ, అలాగే ఇక్కడ సంతపేట
రెండు కూడా బోర్లు కొట్టి ఈ గ్రామాలకి మంచినీరు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అంబేద్కర్ జయంతి నాడే ఈరోజు విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ అనేది ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఆ మహనీయుడు యొక్క పుట్టినరోజు నాడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేది ప్రారంభించడం చాలా సంతోషకరం. అంటే సమాజ సేవలో భాగంగా 10 మందికి తక్కువ ఖర్చు, చాలా తక్కువ ఖర్చు. ఈరోజు మనం పాడేరులో ఒక నెల 15 రోజులు ఉంటే నేర్చుకోవాలంటే ఆ రూముకి ఫుడ్కి ఒక 10 నుంచి 15 వేలు అవుతుంది. మన గ్రామంలో ఒక ముఠాదారి మరి అనకూడదు, కానీ ఆ రోజుల్లో పెద్ద మఠం రాజయ్యపడాలంటే రూఢపోటీ మంచి వస్తున్నారంటే బండి వేసుకుంటే అందరూ ఉచ్చపోసుకుని ఉండేవాడు కాదు. రాజయ్యపడాల పేరు చెప్తే సమితి ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజుల్లోనే జిల్లా వైస్ చైర్మన్ చేసి మన ఊరు నుంచే పెదవేలు అప్పుడు జెడ్పీటీసీలు ఉన్నప్పుడు మొదటి జెడ్పీటీసీ రాజారాం మాస్టర్ చేసి మొదటి పెదవేలు మండలం నుంచి ఎమ్మెల్యే మన ఊరు నుంచి చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇంత గొప్ప గొప్ప నాయకులు మన గ్రామంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కానీ ఏ విషయం కనీసం వేరే గ్రామాల్లో అన్నా సరే అంటే వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఆ పీవీటీ విలేజ్ లో ఉన్న అడుగుతున్నారు పంచాయతీకి వచ్చి సర్పంచ్కి. కానీ ఇక్కడ వార్డు మెంబర్లు కూడా వచ్చి అడిగే పరిస్థితి లేదు. నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సహకరిస్తున్నారు. నేను బాగా పడతాను 4 సంవత్సరాలు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాము. మంచి కార్యక్రమం చేస్తే ఎవరైనా సహకరించారు అయినా పర్వాలేదు. మా వంతు సహకారం ఎక్కడ కావాలంటే ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా చేసి గ్రామం మన ఊరికి వచ్చి మంచి కార్యక్రమం చేస్తాం. సహకరించండి. రానున్న రోజుల్లో మంచి నాయకులను ఎన్నుకోండి. మన ఊరు బాగుపడాలా, ఊరు బాగుపడితేనే మనకు మంచి పేరు వస్తుంది. మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంచి అంటే ఇక్కడ నేను చూస్తుంటాను ఎప్పుడు ఖాళీగా తిరుగుతుంటారు. వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అందరూ జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది లేకపోతే అసలు దేనికి ఎడ్యుకేట్ కాదు. మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి కంప్యూటర్స్ మీద. మనకి నేను లక్కీగా హాజరవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ పాపం ఎంత మంచి కార్యక్రమం అంటే ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు సార్ చెప్పారు, సురేష్ సార్ చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెడు మార్గం పడుతున్నారు, వాళ్ళని ఆ మార్గం నుండి మంచి మార్గం తీసుకురావడం కోసం ఇది ఈ స్టెప్ అని చెప్పారు. సో ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన దగ్గర యువతకి ఏంటంటే ఈ 45 డేస్లో కంప్యూటర్ సెక్షన్ చేస్తే వాళ్ళకి ఏంటంటే మైండ్ ఖచ్చితంగా వేరే ఏంటి మనం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలన్న ఆలోచన మైండ్ వస్తుంది. 45 డేస్ అనేది చాలా మంచి సమయం. ఆ సమయంలో కంప్యూటర్ సంబంధించి చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. వాళ్ళు శ్రద్ధగా నేర్చుకుంటే నాటుకుంటున్నారు. అలాగే పేరు పైన శాస్త్రరావు గారు ఆవిడ పరిచయం గతంలో కూడా నాకు రిపోర్టర్గా పరిచయం. నేను ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తాను. నేను చాలా నేను మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈ 45 డేస్లోని ఇక్కడ ఉన్న యూత్ని ఉద్దేశించి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, వాళ్ళ ఉన్నతికి తోడ్పడాలన్న ఆలోచన రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. మనందరికీ మంచి ఆలోచన ఉంటుంది. చెడిపోకుండా యువతను కాపాడాలి, చెడిపోకుండా వాళ్ళు మంచిదాన్ని తీసుకురావాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా మాట అర్థమవుతుంది అనుకుంటా. ఒక అబ్బాయి చెడిపోతున్నాడు అంటే మనకు అనిపిస్తుంది అయ్యో ఎందుకు అబ్బాయి చెడిపోతున్నాడు, అబ్బాయి మంచి దారికి పోతే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ అబ్బాయిని మంచి దారికి మంచి మార్గాలు తీసుకురావడానికి అది ఇంప్లిమెంట్ అంటే ఆచరణలో తీసుకురావడానికి చాలా స్టెప్స్ మనం చేయాల్సి ఉంటుంది. అలాంటి స్టెప్సే ఇవి, అలాంటి యాక్టివిటీసే ఇవి. ఏంటి మనం 45 డేస్లో యువతకి కంప్యూటర్ కోర్స్ నేర్పాలని నేర్చుకున్న తర్వాత అతనికి ఏమవుతుందంటే ఒక స్టెప్ని ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత అబ్బాయి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎంతవరకు మనం నేర్చుకున్నాం, నెక్స్ట్ స్టెప్ కూడా తెలుసుకోవాలి, నెక్స్ట్ నేర్చుకోవాలని ఆలోచన వస్తుంది. మనం ఇది మొదలెట్టకపోతే తనకు వేరే ఆలోచన వెళ్ళిపోతుంది. అదే ఒక స్టెప్ మనం తీసుకొని మనం అందులో అతను తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఇప్పుడు అలా ఇది నేర్చుకున్నట్టు ఏమనిపిస్తుంది. సో తప్పకుండా కుర్రోడికి మనం మార్గం చూపించినట్టే లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. దానికి ఎంత మంచి ప్రోగ్రామ్కి లక్కీగా నేను ఆధారపడు అన్ని మంచి కార్యక్రమానికి నేను ఇలాగే నార్మల్గా కార్యక్రమం అటెండ్ అవ్వడం, ఇలాంటి మంచి ప్రోగ్రామ్కి నేను అదృష్టంగా ఇక్కడ నీతో పాటు వచ్చి 4 మాటలు చెప్పడం తర్వాత మన అందరినీ కలిసి అదృష్టపడుతున్నాను. నా పరంగా ఏమైనా నేను చేయగల నా స్థాయిలో నేను చేయగలదేమో తప్పకుండా అడగండి.
ఖచ్చితంగా నేను ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అంటే నేను ఖచ్చితంగా నా 100% సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తాను. మంచి జీవితం ఇస్తేనే చాలా గొప్ప అనుకుంటాం. మీరు సుమారుగా అంతమందికి జీవితాలు ఇవ్వబోతున్నారు మీరు ఈ మంచి కోర్స్ ద్వారా. నేను దీని గురించి అంత చెప్పినా తప్పే. నాకు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ సార్కి, తర్వాత ఇక మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సక్సెస్ఫుల్ నడిచిన తర్వాత లాస్ట్లో కూడా నన్ను ఇన్వైట్ చేయండి. అప్పుడు ఎంతమంది పిల్లలు జీవితంలో బాగుపడుతుంది మనం నేను కూడా స్వయంగా చూస్తాను. తప్పకుండా ఇది మంచి స్టెప్ అది. థ్యాంక్ యూ అందరికీ. చాలా సంతోషమైన విషయం. మరి ఎస్ఐ గారు చెప్పినట్టు ఈ 45 days ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఆ 45 రోజుల్లో ఒక 20 మంది వస్తే ఒక 5-10 మందికి అనేది అవకాశం రానున్న రోజుల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మరి అన్ని విధాలుగా సహకరించేదానికి ఎస్ఐ గారు కూడా మనీ పరంగా కానీ ఇంకేదైనా ఆయన సాయం చేస్తానంటున్నారు. ఇటు నాన్నగారు ఉన్నారు, నేనున్నా, అందరూ కూడా సహకరిస్తాం. గ్రామస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలానే ఈ కార్యక్రమాన్ని మరి ఇన్ని విధాలుగా మనకి సహకరిస్తూ సమాజ సేవలో భాగంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి తమ్ముడు చివరిగా తమ్ముడు కేశవ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించాల్సిందిగా కోరుతున్నాను. మనకి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, మేనేజర్కి, ఎస్ఐ గారికి, సెక్రటరీ మేనేజర్కి నా నమస్కారాలు. నా పేరు కేశవరావు పడాలి. 2016 నుండి కూడా నేను ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని, సో ముఖ్యంగా మన ప్రాంతం అటువంటి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరి యొక్క సహాయ సహకారం నాకు కావాలని నేను గ్రామస్తులందరికీ కూడా, అలాగే యువత అందరికీ కూడా, ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందు విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా